అందరికీ నమస్తే అండి. సామాన్యులు, చదువుకున్న యువత కులాలకు సంబంధం లేకుండా రాజకీయాల్లోకి రావాలి. సో, చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావడం వలన పాలిటిక్స్‌లో ఒక ఫ్రెష్‌నెస్ వస్తది. అవినీతి తగ్గుద్ది, జవాబుదారీతనం పెరుగుద్ది, ట్రాన్స్‌పరెన్సీ పెరుగుద్ది. కాస్త ప్రజల పట్ల బాధ్యతగా పనిచేసే వాళ్ళు వస్తారని అనుకుంటున్నాం, అనుకోవచ్చు. కానీ ఇక్కడ దురదృష్టవశాత్తు కొంతమంది చదువుకున్న వాళ్ళు ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా ఎన్నికై బాధ్యతగా వ్యవహరిస్తారేమో అనుకుంటే, కులం పేరిట తన కులాన్ని తనే పదే పదే చెప్పుకుంటూ, మేము చేస్తే తప్ప అవతలోళ్ళు చేస్తే రైటా అని పదే పదే తనున్న పార్టీని ఆయన బ్లేమ్ చేస్తున్నారంటే దీన్నేమనాలి? ప్రభుత్వాన్ని ఆయన బ్లేమ్ చేస్తున్నారా? పార్టీని బ్లేమ్ చేస్తున్నారా? ప్రజలను బ్లేమ్ చేస్తున్నారా? ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే గారి గురించి నేను మాట్లాడుతున్నా. ఆ ఎమ్మెల్యే గారు ఎవరో అందరికీ తెలుసు. నేను పదే పదే ఆ ఎమ్మెల్యే గారి పేరు చెప్పదలుచుకోలే. చెప్పడం వలన నేను కూడా ఏదో వారికి వ్యతిరేకం అన్నట్టు ఆయన అనుకుంటున్నారంట. వేరే ఎమ్మెల్యే గారితోనో, వేరే ఎంపీ గారితోనో ఆయన మాట్లాడుతున్నారంట. నేనేదో ఆయనకు వ్యతిరేకం పనిగట్టుకొని వాళ్ళ మీద వీడియోలు చేస్తానని. నేను రాష్ట్రంలో ఉన్న అన్ని సామాజిక వర్గాల వీడియోలు, ఎమ్మెల్యేలకు సంబంధించి అనేక వీడియోలు, వందలాది వీడియోలు చేశాను. కావాలంటే ఆయనకు నేను చూపిస్తాను. సరే, ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక 15-20 రోజుల కిందట ఆయన ఇదే తరహాలో మాట్లాడారు. వేరే సామాజిక వర్గం వాళ్ళు అన్యాయాలు చేస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారు, మేము చేస్తే తప్పు, వాళ్ళు చేస్తే రైట్ అని. నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆయన అలాగే మాట్లాడారు మళ్ళీ. సో, దీని అర్థం ఏంటి? ఇంకా ఎన్నాళ్ళు అనగదొక్కుతారు? మమ్మల్ని అనగదొక్కింది చాలు, మమ్మల్ని బతకనివ్వండి. సో, వేరే నియోజకవర్గాల్లో అవినీతి అక్రమాలు జరగడం లేదా? మా నియోజకవర్గాల్లోనే జరుగుతున్నాయా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఎవరిని ప్రశ్నిస్తున్నారు ఆయన? ప్రజలనా? అధికార పార్టీనా? లేదా ప్రభుత్వాన్నా? యంత్రాంగాన్ని? అధికారులనా? ఎవరిని ప్రశ్నిస్తారు ఆయన? మీటింగులు పెట్టి అలా ప్రశ్నించడం వెనక అంతరార్థం ఏంటి? అంటే వేరే వాళ్ళతో కంపేర్ చేయడం ఏంటి? సో, వాళ్ళు అవినీతి చేస్తే మీరు చదువుకున్నారు కాబట్టి వాళ్ళ అవినీతిని మీరు బయటపెట్టండి. అలాగని మీరు మీ నియోజకవర్గంలో అవినీతి జరగట్లేదని పక్కాగా చెప్పగలరా? నేను ఇప్పుడు చెప్తున్న సోకాల్డ్ నియోజకవర్గంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఆయన ఎమ్మెల్యే అయ్యాక షిఫ్ట్ ఆపరేటర్ పోస్టుల్ని 8 మందికి ఇచ్చారండి. ఒక్క నిమిషం, 8 6 కన్ఫర్మ్ చేసుకుంటా. 8 మందికి ఇచ్చారు. ఈ 8లో 6 వేరే నియోజకవర్గం వాళ్ళకి ఇచ్చారు. ఒక్క 2 మాత్రమే వాళ్ళ నియోజకవర్గానికి చెందిన వాళ్ళకి ఇచ్చారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో జరిగిన తతంగం నేను చెప్తున్నా. ఆయన మాట్లాడే మాటలను బట్టి నేను చెప్తున్నా, అనలైజ్ చేస్తున్నా. ఆయన పేరు ఇక్కడ నేను ప్రస్తావించట్లా. సో, ఆయన చదువుకున్న వ్యక్తి, విపరీతంగా సంపద ఆదాయం బాగున్న వ్యక్తి, 100 కోట్ల ఆస్తులు ఉన్న వ్యక్తి. సో, ప్రభుత్వానికి, పార్టీకి ఆయన ఒక అసెట్ అవుతారు అనుకుంటే, ఆయన ఇప్పుడు పార్టీకి భారంగా మారుతున్న వ్యక్తి అనమాట ఆయన. సో, ఆయన నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 8 మందికి షిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగాలు ఇస్తే 2 మాత్రమే స్థానికులు ఉన్నారు. ఒక 6 వేరే నియోజకవర్గం వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏ విధంగా ఇచ్చారు అనేది ఆయనకు తెలుసు, అక్కడున్న అతి కొద్ది మంది కేడర్కి తెలుసు, అండ్ నాకు తెలుసు. అండ్ ఆ నియోజకవర్గంలో ఉన్న ఒక ఏఆర్ కానిస్టేబుల్, సో అతని మీద ఒక అక్రమ కట్టెల రవాణాని అడ్డుకున్నందుకు ఈ కానిస్టేబుల్ మీద దాడి చేస్తే, ఈ కానిస్టేబుల్ మీద ఇది ఎఫ్ఐఆర్ చేశారనమాట. అలాగే ఆ నియోజకవర్గంలో ఒక క్వారీ యజమాని, సురేంద్ర అనే ఒక క్వారీ యజమాని, ఎమ్మెల్యే గారి దగ్గర పిఏగా పనిచేసే వ్యక్తికి 50 లక్షలు ఇచ్చానని, ఆ 50 లక్షలు ఎమ్మెల్యే గారికి చేర్చానని అన్నప్పుడు, సో అతన్ని ఆ పిఏని ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నట్టు? అతన్ని పిఏగా పార్టీలో ఎందుకు కొనసాగిస్తున్నట్టు? సో అంటే 50 లక్షలు ఎవరికి వెళ్ళినట్టు? మరి ఇది అవినీతా కాదా? అలాగే బందార్లపల్లె అనే క్వారీ విషయంలో గ్రామస్తులకు అండ్ క్వారీ కాంట్రాక్టర్కు ఒక గొడవ జరిగింది. సో ఉదయం 11 గంటలకు పట్టుకుంటే మధ్యాహ్నం 4:30 కల్లా వీడియో వదిలారనమాట. సో గ్రామస్తులకు అండగా ఉంటానని వీడియో వదిలారు. సో అక్కడ గ్రామస్తులతో కానీ ఫోన్లో కానీ నాయకుడిని పంపించి గ్రామస్తులకు అండగా ఉండడం కానీ అక్కడ ఏం న్యాయం జరగలేదు. ఆ గ్రామస్తులకు ఏమి న్యాయం జరగల. సో యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ అక్కడ విషయం కొనసాగుతూనే ఉంది, క్వారీయింగ్ జరుగుతూనే ఉంది. అలాగే ఇక్కడ ఒక 2 మండలాల్లో, పాలసముద్రం అండ్ ఎస్ఆర్పురం 2 మండలాల్లో కూడా మట్టి తవ్వకం, అక్రమంగా మట్టి తవ్వకం విపరీతంగా జరుగుతోంది. సో ఇది ఎవరి ఆధ్వర్యంలో జరుగుతోంది? లోకల్లో ఉన్న నాయకుడు ఎవరు? ఎమ్మెల్యే గారి సన్నిహితులకి దీనికి సంబంధం లేదా? దీని మీద లోకల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలను చూసి పోలీసులు, రెవెన్యూ అధికారులు వెళ్ళి అక్కడ అక్రమ రవాణాను అడ్డుకుంటున్న రెండో రోజు మళ్ళీ మొదలవుతున్నాయి. అంటే అక్కడ లోకల్ మీడియాలో వస్తున్నా ఆగడం లేదు, పోలీసులు వెళ్ళి పట్టుకుంటున్నా ఆగట్లేదు, రెవెన్యూ వాళ్ళు వెళ్ళి పట్టుకుంటున్నా ఆగట్లేదు.
సో మరి దీనికి కారణం ఎవరు? అలాగే పక్క నియోజకవర్గంలో ఒక ఇన్ఛార్జ్ ఉన్నారు. అదే జిల్లాలో పక్క నియోజకవర్గంలో యాక్చువల్ ఎమ్మెల్యే గారు పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు వేరే ఒక వీడియోలో ద్వారా. సో అక్కడ ఒక టీడీపీ ఇన్ఛార్జ్ ఉన్నారు. ఆ ఇన్ఛార్జ్ గారి ద్వారా ఈయన ఒక గ్రావెల్ అక్రమంగా తరలించాలని చెప్పి ఇద్దరు కలిపి ప్లాన్ చేశారు. కానీ అది పార్టీ వాళ్ళకి తెలియడంతో విరమించుకున్నారనమాట. అలాగే నగరి నియోజకవర్గంలో తమిళనాడు సరిహద్దుల నుంచి టిప్పర్ల అక్రమంగా తరలిస్తుంటే అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాహనాలను సీజ్ చేసింది. సో దాంతో గ్రావెల్ తోవడం నిలిపేశారు. అలాగే ఇక్కడ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి సొంత పార్టీలు వాళ్ళ దగ్గరే కొంత తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే అంగన్వాడీ ఆయా టీచర్ ఉద్యోగాల పేర్లతో కొంతమంది అక్కడ లోకల్లో ఒక నాయకుడు ఎవరో అడ్డుకొని తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే సో ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఈ నియోజకవర్గంలో చాలా మండలాల నుంచి నాయకులు ఆల్రెడీ పేజీలకు పేజీలు లెటర్లు రాసి ఎమ్మెల్యే గారి వ్యవహార శైలి మీద, ఇక్కడ జరుగుతున్న అవినీతి మీద, మొత్తం మీద పేజీలకు పేజీలు పార్టీ పెద్దలకి కంప్లైంట్లు పెడుతున్నారు. అలా కంప్లైంట్లు పెట్టడాన్ని ఎమ్మెల్యే గారు ఒప్పుకోలేకపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు. ఏంటి, నా నియోజకవర్గంలోనే అవినీతి జరుగుతుందా, నేను మాత్రమే అవినీతి చేస్తున్నానా, పక్క నియోజకవర్గంలో జరగట్లేదా, వేరే నియోజకవర్గంలో జరగట్లేదా, ఇక్కడ మాత్రమే నా మీద కార్యకర్తలు ఎందుకు రివర్స్ అవుతున్నారు అని ఆయన ఓపెన్ అప్ అవుతున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే అవినీతి సర్వసాధారణం. రాజకీయాల్లో అవినీతిని ఎవరు కంట్రోల్ చేయలేరు. ఎవరు ఏ పార్టీ వచ్చినా రాజకీయాల్లో అవినీతి కంట్రోల్ చేయలేరు. బెల్ట్ షాపులు ఉన్నాయి. బెల్ట్ షాపుల్లో మద్యం షాపుల ద్వారా ప్రతి ఎమ్మెల్యేలకి చాలామంది రాష్ట్రంలో 164 మంది కూటమి ఎమ్మెల్యేలు ఉంటే ఈజీగా 110 నుంచి 120 మంది ఎమ్మెల్యేలకు మద్యం దుకాణాల నుంచి డబ్బులు వెళ్తున్నమాట వాస్తవమే, ఎవరు కాదనలేరు. రేషన్ బియ్యం నుంచి అక్రమంగా తరలించడం ద్వారా కూడా డబ్బులు వెళ్తున్నమాట వాస్తవమే. ఇసుక అక్రమ రవాణా ఎక్కడికక్కడ జరుగుతున్నమాట వాస్తవమే. ఇవన్నీ కూడా అవినీతి జరుగుతున్నాయి, అవినీతికి ఆనవాళ్ళే. సో అయితే ఇక్కడ ఈ ఎమ్మెల్యే గారు, సోకాల్డ్ ఎమ్మెల్యే గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే అక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు క్యాడర్కి ఫ్రీ హ్యాండ్ ఇస్తారు. అరే పాపం 5 సంవత్సరాలు వాళ్ళని అలిగిపోయారు, రాజకీయంగా ఇబ్బంది పడ్డారు, ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. సో వాళ్ళకి ₹1,00,000 సంపాదించుకొని వాళ్ళు సంపాదించుకుంటే రేపు పొద్దున్న లోకల్ బాడీస్లో వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు అని కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు క్యాడర్కి ఫ్రీ హ్యాండ్ ఇస్తారు. కానీ కొన్ని నియోజకవర్గాల్లో క్యాడర్ దగ్గర కూడా కక్కుర్తిపడి నొక్కేస్తున్న ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు. ఆ కోవకే చెందుతారు నేను ఇప్పుడు చెప్పిన ఎమ్మెల్యే గారు. సో ఎవరు అనేది అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇటువంటి వ్యవహారాలు చేసి మళ్ళీ మీడియా ముందుకొచ్చి మా కులం తక్కువది కాబట్టి మా మీద అటాక్ చేస్తున్నారు, వేరే కులం వాళ్ళు అవినీతి చేస్తే పర్లేదు మేమే చేయకూడదా అని చెప్పి సింపతి కబుర్లు, సానుభూతి కబుర్లు చెప్పడం ద్వారా అర్థం ఏమిటి? అంటే పార్టీని ఇరుకుని పెట్టాలనా, ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలనా, లేదంటే పార్టీని బ్లాక్మెయిల్ చేయాలనా? సో గెలిచారు ఆ నియోజకవర్గంలో. కానీ పరిస్థితి 2 సంవత్సరాలు తిరక్క ముందే కుక్కల చెంపన విస్తర అయిపోయిందనమాట.